మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి. మీరు ఇప్పుడు ఒక ఫోన్ చూస్తున్నారు. బ్రౌజర్ ఓపెన్‌లో ఉంది. ఇంటర్నెట్ కనెక్టెడ్‌గా ఉంది. మీరు ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేసి ఏదైనా సెర్చ్ చేస్తే మిలియన్స్ ఆఫ్ రిజల్ట్స్ వస్తాయి ఇన్‌స్టాంట్‌గా. అన్నీ మీ కళ్ళ ముందే ఉన్నాయి. కానీ మీకు తెలుసా? ఆ ఎగ్జాక్ట్ మొమెంట్‌లో మీరు యాక్సెస్ చేస్తుంది టోటల్ ఇంటర్నెట్‌లో ఓన్లీ 4% మాత్రమే. మిగతా 96% సెర్చ్ ఇంజిన్స్‌కి కనపడదు. మీకు కనపడదు. దాదాపు ఎవ్వరికీ కనపడదు. అక్కడ ఉన్నది హిడెన్ డేటాబేసెస్, సీక్రెట్ ఫారమ్స్, అనానిమస్ మార్కెట్స్, మీ ఐడెంటిటీ పూర్తిగా డిసపియర్ అయ్యే నెట్వర్క్. ఇది ఒక ప్యారలల్ వరల్డ్ లాంటిది. అక్కడ హాస్పిటల్స్ సేవ్ చేసిన మిలియన్స్ ఆఫ్ మెడికల్ రికార్డ్స్ ఉన్నాయి. అక్కడ జర్నలిస్ట్ ని ప్రొటెక్ట్ చేసే సీక్రెట్ నెట్వర్క్స్ ఉన్నాయి. అక్కడ డ్రగ్ కార్టెల్స్ $1 బిలియన్ బిజినెస్ నడుపుతున్నారు. ఒకే టెక్నాలజీ, ఒకే ఇంటర్నెట్, కానీ రెండు కంప్లీట్లీ డిఫరెంట్ వరల్డ్స్. మీరు ఈ వీడియో చూసేసరికి ఇంటర్నెట్ మళ్ళీ అదే కళ్ళుతో చూడలేరు. ఇంటర్నెట్ మీకు పూర్తిగా వేరుగా కనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఇంటర్నెట్ అంటే ఏంటిదో సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తాను. స్కూల్లో జాగ్రఫీ చదివారా? ఐస్బర్గ్ అంటే ఏంటిదో గుర్తుందా? ఐస్బర్గ్ అంటే ఒక మంచు కొండ. అది పైకి చూడటానికి కొంచెమే కనిపిస్తుంది, కానీ డీప్ ఇన్ ద ఓషన్, సముద్రంలో అది చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు సేమ్ ఎగ్జాక్ట్లీ ఇంటర్నెట్ కూడా అదే విధంగా ఉంటుంది. పైన కనబడేది టిప్, చాలా చిన్నదే. అసలు స్ట్రక్చర్ అంతా నీళ్ల కింద ఉంటుంది. అది హిడెన్, సైలెంట్ అండ్ మ్యాసివ్. ఇంటర్నెట్ ఎగ్జాక్ట్లీ అలాంటిదే. ఇందులో టోటల్ 3 లేయర్స్ ఉన్నాయి. లేయర్ 1 సర్ఫేస్ వెబ్. ఇది మీరు రోజు చూసేది, యూజ్ చేసేదే. గూగుల్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, జొమాటో, అమెజాన్. గూగుల్లో సెర్చ్ చేయండి, రిజల్ట్స్ వస్తాయి. ఓపెన్ చేయండి, కంటెంట్ కనిపిస్తుంది. సింపుల్ గా ఉంటుంది, క్లీన్ గా ఉంటుంది. కానీ ఇది మొత్తం ఇంటర్నెట్ లో 4 to 10% మాత్రమే. లేయర్ 2 డీప్ వెబ్. ఇది సర్ఫేస్ దాటి ఉన్న ఓషన్ లాంటిది. మీకు కనపడదు, కానీ మీరు రోజు యూజ్ చేస్తారు. లేయర్ 3 డార్క్ వెబ్. ఇది ఆ ఓషన్ లోపల హిడెన్ కేవ్ లాంటిది. రీచ్ అవ్వటం కష్టం, యాక్సెస్ చేయటం రిస్కీ. మీడియా దీని గురించి చాలా మాట్లాడుతుంది, కానీ దీని రియల్ సైజ్ ఇంటర్నెట్ లో కేవలం 1% కంటే తక్కువ. ఇప్పుడు ఒక్కొక్క లేయర్ గురించి ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సర్ఫేస్ వెబ్ అంటే సెర్చ్ ఇంజిన్స్ ఇండెక్స్ చేసే కంటెంట్. మీరు గూగుల్లో టైప్ చేస్తే వచ్చేవన్నీ ఇక్కడే ఉంటాయి. ఇది ఒక ఓపెన్ మార్కెట్ లాంటిది. ఎవరైనా రావచ్చు, ఎవరైనా చూడొచ్చు. ఇది ఫుల్లీ పబ్లిక్. మీరు రోజులో యావరేజ్ గా 6 to 7 అవర్స్ ఆన్లైన్ ఉంటారు. ఆ మొత్తం ఎక్స్పీరియన్స్ ఇంటర్నెట్ లో ఒక చిన్న విండో మాత్రమే. ఇది ఎలా అంటే, ఒక మాల్ ని ఊహించుకోండి. ఆ మాల్ లో 1000 షాపులు ఉన్నాయి అనుకోండి. అందులో మీకు 40 షాపులు మాత్రమే కనబడుతున్నాయి. మిగతా 960 షాపులు లాక్ చేసాయి అనుకోండి. అంటే మీకు ఎంటర్ అవటానికి లేదు. మీకు ఎంటర్ అవ్వాలంటే స్పెషల్ యాక్సెస్ గానీ, లేదంటే పాస్వర్డ్ కావాలి. సేమ్ అలాగే ఇప్పుడు ఆ లాక్డ్ సెక్షన్ లోకి వెళ్దాం. డీప్ వెబ్ అంటే ఇల్లీగల్ అని చాలా మంది అనుకుంటారు. ఈ రోజు వీడియోలో ఆ మిస్కన్సెప్షన్ ని కూడా బ్రేక్ చేద్దాం. మీ జీమెయిల్ ఇన్బాక్స్ ఓపెన్ చేయండి, అది డీప్ వెబ్. మీ బ్యాంక్ అకౌంట్ లాగిన్ చేయండి, అది డీప్ వెబ్. నెట్ఫ్లిక్స్ వాచ్ హిస్టరీ, కాలేజ్ ఎగ్జామ్ పోర్టల్, హాస్పిటల్ పేషెంట్ రికార్డ్స్, గవర్నమెంట్ డేటాబేసెస్, కార్పొరేట్ ఇంటర్నల్ ఫైల్స్, ఇవన్నీ డీప్ వెబ్. ఎందుకంటే ఇవన్నీ ఇంటెన్షనల్లీ హిడెన్ గా ఉంటాయి. అంటే కావాలని దాచిపెడతారు. అది మీరు యాక్సెస్ చేయాలంటే మీకు లాగిన్ ఐడి, పాస్వర్డ్ కంపల్సరీగా ఉండాల్సిందే. ఇది ప్రైవసీ కోసం అండ్ సెక్యూరిటీ కోసం. దీని స్కేల్ విన్నారంటే మీరు షాక్ అవుతారు. రీసెర్చర్స్ ఏం ఎస్టిమేట్ చేస్తున్నారంటే, సర్ఫేస్ వెబ్ కంటే 400 to 500 టైమ్స్ ఎక్కువ డేటా డీప్ వెబ్ లో ఉందని. మీకు ఒక ఎగ్జాంపుల్ తో చెప్పాలంటే, గూగుల్ అనేవాడు ఒక చేపలు పట్టేవాడు అనుకోండి. వాడు ఒక వల వేశాడు. ఆ వలలో పట్టుకున్న చేపలు సర్ఫేస్ వెబ్. ఆ వలని టచ్ చేయని ఆ సముద్రం అంతా డీప్ వెబ్. ఇది చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడ 99% లీగల్ యాక్టివిటీస్ మాత్రమే జరుగుతాయి. ఎందుకంటే మీ జీమెయిల్ ఇన్బాక్స్ ఓపెన్ చేయడం అది క్రైమ్ కాదు. కానీ మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇవన్నీ ఎక్కడ జరుగుతాయని. అది తెలుసుకోవటానికి మనం ఇంకా సముద్రం లోతుగా వెళ్ళాలి. ఈ డీప్ వెబ్ లో ఒక హిడెన్ లేయర్ ఉంది. చాలా చిన్నది, కానీ వరల్డ్ ఫేమస్. డార్క్ వెబ్. దీన్ని యాక్సెస్ చేయడానికి క్రోమ్ గానీ, సఫారీ గానీ ఏమీ పనిచేయవు. మీరు ఇది యాక్సెస్ చేయాలంటే మీకు ఒక స్పెషల్ బ్రౌజర్ కావాలి. ఆ బ్రౌజర్ పేరు టార్ బ్రౌజర్. టార్ అంటే ఫుల్ ఫామ్ ది ఆనియన్ రౌటర్. ఆ ఆనియన్ అనే పేరు ఏదో ర్యాండమ్ గా పెట్టలేదు. దీనికి ఆనియన్ అని ఎందుకు పేరు వచ్చిందంటే, ఆనియన్ కి ఏ విధంగా అయితే లేయర్స్ ఉంటాయో, ఈ టార్ బ్రౌజర్ కూడా మీ ఇంటర్నెట్ ట్రాఫిక్ ని మల్టిపుల్ ఎన్క్రిప్టెడ్ లేయర్స్ తో వ్రాప్ చేస్తుంది. నార్మల్ ఇంటర్నెట్ లో మీరు వెబ్సైట్ కి రిక్వెస్ట్ పంపిస్తే మీ ఐపీ అడ్రస్ డైరెక్ట్లీ వెళ్తుంది. ఇక్కడ నుండి ఈ పర్సన్ రిక్వెస్ట్ చేశారు అని క్లియర్లీ కనబడుతుంది. కానీ టోర్ లో మీ రిక్వెస్ట్ వరల్డ్ అంతా డిఫరెంట్ కంట్రీస్ ఒక సర్వర్స్ లో బౌన్స్ అవుతుంది. ఒక్కో సర్వర్ కి దాని ముందు సర్వర్ మాత్రమే కనిపిస్తుంది. దీని వలన ఒరిజినల్ ఐడెంటిటీ కంప్లీట్లీ ఇన్విజిబుల్, దాదాపు ఇంపాసిబుల్ టు ట్రేస్. ఇది టోటల్
ఎనానిమిటీ, అంత గోప్యంగా ఉంటుంది, సీక్రెట్ గా ఉంటుంది. కానీ ఇక్కడే స్టోరీలో ట్విస్ట్ ఉంది. డార్క్ వెబ్ ఒరిజినల్ ఎవరు క్రియేట్ చేశారో తెలుసా? యుఎస్ మిలిటరీ. అవును, 1990లో అమెరికన్ నేవీ ఇది బిల్డ్ చేసింది. ఇది క్రియేట్ చేయడానికి కారణం ఏంటిదంటే ఓన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ సీక్రెట్ గా కమ్యూనికేట్ చేసుకోవటానికి. కానీ ఆ సేమ్ టెక్నాలజీ ఇప్పుడు వేరే చేతుల్లో ఉంది. జర్నలిస్టులు వాడుతున్నారు, కాన్ఫిడెన్షియల్ సోర్సెస్ ని ప్రొటెక్ట్ చేయడానికి. విజిల్ బ్లోవర్స్ వాడుతున్నారు, కరప్షన్ ఎక్స్పోజ్ చేయడానికి. ఇరాన్, చైనా, రష్యాలో యాక్టివిస్ట్స్ వాడుతున్నారు, గవర్నమెంట్ యొక్క సెన్సార్షిప్ ని బైపాస్ చేయడానికి. ఏ కంట్రీస్ లో అయితే సోషల్ మీడియాని బ్లాక్ చేశారో, ఏ కంట్రీస్ లో అయితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదో, వాళ్ళకి డార్క్ వెబ్ అనేది ఒక వాయిస్ లా పనిచేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఒకే టెక్నాలజీ మిలిటరీ సీక్రెట్ కోసం కనిపెట్టారు, కానీ అది కొందరికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి ఆశ్రయంగా మారింది. ఇది పవర్ఫుల్ కదా? కానీ అక్కడే ఆగండి. కాయిన్ కి ఏ విధంగా రెండు సైడ్లు ఉన్నాయో, దీనికి కూడా ఒక నెగటివ్ సైడ్ ఉంది. ఇప్పటి వరకు పాజిటివ్స్ మాత్రమే మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఆ డార్క్ సైడ్ గురించి మాట్లాడుకుందాం. సేమ్ ఎనానిమిటీ, సేమ్ టెక్నాలజీ, డిఫరెంట్ పర్పస్. డార్క్ వెబ్ లో ఇల్లీగల్ మార్కెట్ ప్లేసెస్ ఉన్నాయి. డ్రగ్స్, వెపన్స్, స్టోలెన్ క్రెడిట్ కార్డ్ డేటా, ఫేక్ పాస్వర్డ్స్, హ్యాకింగ్ సర్వీసెస్, ఉమెన్ ట్రాఫికింగ్, ఇలా చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయి ఇక్కడ. ఇక్కడ ఒక మార్కెట్ ప్లేస్ ఉంది, దాన్ని సిల్క్ రోడ్ అంటారు. అది బేసికల్లీ డ్రగ్స్ కి ఒక అమెజాన్ లాంటిది. మనం అమెజాన్ లో ఏ విధంగా అయితే ప్రోడక్ట్ కొనుక్కుంటామో, అదే విధంగా వాళ్ళు డ్రగ్స్, వెపన్స్ కొనుక్కుంటారు. పేమెంట్స్ అన్ని బిట్ కాయిన్స్ లో జరుగుతాయి. వెరిఫైడ్ సెల్లర్స్, కస్టమర్ రివ్యూస్ కూడా ఉంటాయి. పీక్ టైమ్ లో దాని ట్రాన్సాక్షన్స్ వర్త్ అప్రాక్సిమేట్లీ $1.2 బిలియన్. FBI 2013 లో దాన్ని షట్ డౌన్ చేసింది. ఫౌండర్ రోస్ ఆల్బ్రిచెట్ కి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చింది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ చెప్పాలి. మీడియా డార్క్ వెబ్ గురించి చాలా డ్రమాటిక్ గా చూపిస్తుంది, కానీ దాని రియల్ సైజ్ టోటల్ ఇంటర్నెట్ లో 1% కంటే తక్కువ. ఒక నిమిషం ఆగండి, ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే మిస్కన్సెప్షన్ ని క్లియర్ చేసుకుందాం. డీప్ వెబ్ ఈజ్ ఈక్వల్ టు డార్క్ వెబ్ కాదు. డీప్ వెబ్ అంటే సెర్చ్ ఇంజిన్స్ ఇండెక్స్ చేయని కంటెంట్, అందులో 99% లీగల్, నార్మల్, నెసెసరీ. డార్క్ వెబ్ అంటే డీప్ వెబ్ లో ఉన్న ఎన్క్రిప్టెడ్ ఎనానిమస్ నెట్వర్క్, స్మాల్, స్పెసిఫిక్. మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకున్న ఐస్బర్గ్ తో చెప్పాలంటే, సర్ఫేస్ వెబ్ అంటే ఆ పైన కనబడే టిప్, డీప్ వెబ్ అంటే ఆ సముద్రం లోపల ఉన్న మ్యాసివ్ స్ట్రక్చర్, డార్క్ వెబ్ అంటే ఆ మ్యాసివ్ స్ట్రక్చర్ లోపల ఉన్న కొన్ని హిడెన్ కేవ్స్ మాత్రమే, రహస్య గృహలు మాత్రమే. ఇంటర్నెట్ గ్రో అవుతూనే ఉంది, కానీ హిడెన్ ఇంటర్నెట్ దానికంటే వేగంగా ఎక్స్పెండ్ అవుతుంది. ప్రతి న్యూ క్లౌడ్ యాప్, ప్రతి ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్, ప్రతి ప్రైవేట్ డేటాబేస్, అన్ని హిడెన్ ఇంటర్నెట్ కి యాడ్ అవుతున్నాయి. ఒకవైపు గవర్నమెంట్స్ మొత్తం మోర్ సర్వేలెన్స్ కావాలని పుష్ చేస్తున్నారు, మరోవైపు యూజర్స్ మొత్తం మోర్ ప్రైవసీ కావాలని చెప్పి ఫైట్ చేస్తున్నారు. బ్లాక్ చైన్, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్, డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్స్. ఫ్యూచర్ ఇంటర్నెట్ మరింత ఓపెన్ అవుతుందా లేదా మరింత హిడెన్ అవుతుందా? ఆ ఆన్సర్ మీ దగ్గర ఉంది. నెక్స్ట్ టైం మీరు గూగుల్ ఓపెన్ చేసినప్పుడు ఒక్కసారి ఆగండి. మీరు ఇప్పుడు నిలబడింది ఒక మ్యాసివ్ డిజిటల్ ఐస్బర్గ్ మీద. దాని కింద ఉన్నది హిడెన్ డేటా, ప్రైవేట్ నెట్వర్క్స్, ఎనానిమస్ కమ్యూనిటీస్. చాలా వరకు హార్మ్లెస్, కొంచెం డేంజరస్. కానీ మీకు నిజం చెప్తున్నాను, ఇంటర్నెట్ మీరు చూసే దానికంటే చాలా పెద్దది, చాలా డీప్ గా ఉంటుంది, చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది. మీరు ఇప్పుడు చూసేది అది కేవలం సర్ఫేస్ మాత్రమే. ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపించిందా? అయితే మీకు క్వశ్చన్, రైట్ నౌ మీ డేటా సేఫ్ గా ఉందా? ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో మనం హ్యాకర్స్ ఎగ్జాక్ట్లీ మీ పర్సనల్ డేటాని దొంగలిస్తారో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఇంటర్నెట్ చూస్ చేసే తీరే మారిపోతుంది. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఎందుకంటే ఇంటర్నెట్ యూస్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.